శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మన నారాయణీయంలోని 87వ దశకం కుచేలోపాఖ్యానం, కుచేలుని యొక్క కథని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. కుచేలనామా భవతః సతీర్థ్యతాం గతః సాందీపనిమందిరే ద్విజః త్వదేకరాగేణ ధనాదినిస్పృహు దినాని నిన్యే ప్రసమీగృహాశ్రమీ. స్వామి, నీవు పూర్వం సాందీపనిముని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో కుచేలుడనే బ్రాహ్మణుడు నీకు సహాధ్యాయుడుగా ఉండేవాడు. అతడు విద్య పూర్తయిన తరువాత వివాహం చేసుకున్నప్పటికీ నీ మీద గల పరమభక్తితో ధనం సంపాదించాలన్న ఆశ మాత్రం లేకుండా, అంటే ఏమాత్రం లేకుండా సంసారాన్ని గడుపుతున్నాడు. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా, ధనం కావాలి, ఆశ ఉండకూడదు. అంటే మన జీవిత పోషణకి ఎంత ఉండాలో అంత సంపాదించుకుంటూ మనస్సును ఎప్పుడు కూడా పరమాత్మ మీద పెట్టాలన్నమాట. అదే కుచేలోపాఖ్యానం. సమానశీలాపి తదీయవల్లభ తథైవ నోచిత్తజయం సమేయుషి కదాచిదూచే బత వృత్తిలబ్ధయే రమాపతి కిం న సఖా నిషేవ్యతే. కుచేలుడి భార్య అన్ని విషయాల్లో అతడికి అనుకూలంగా మసులుకొనే ఇల్లాలు. అయితే కుచేలుడిలాగా తన మనస్సుని జయించలేకపోయింది. ఒకనాడు భర్తతో, స్వామి, రమాపతి అయిన శ్రీకృష్ణుడు మీకు మిత్రుడే కదా, మన జీవనం సుఖంగా గడపటం కోసం ఆయన్ని ఏమైనా అర్థించరాదా అని అడిగింది. ఎందుకంటే ఇల్లాలి కదా, యజమాని కంటే కూడా ఇల్లాలికి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఎందుకంటే పిల్లల ఆకలితో ఉంటే తల్లి చూడలేదన్నమాట. అందుకని సంసారం అనేది మోహం అన్నారు. ఎందుకంటే అక్కడ మాయ ఉంది. మాయ అంటే ఇక్కడ స్త్రీ. రామకృష్ణ పరమహంస అదే అంటారన్నమాట. స్త్రీ ఉంటే సంసారం, స్త్రీ లేకపోతే సన్యాసం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇతీరితోయం ప్రియయా క్షుధార్థయా జుగుప్సమానోపి ధనే మదావహే తథా త్వదాలోకన కౌతుకాధ్యయౌ వహన్ పటాంతే పృథుకానుపాయనం. తన భార్య ఆకలి బాధ తట్టుకోలేక ఆమె తనని కోరిన కోరికని విని సంపద అనేది గర్వాన్ని మదాన్ని పెంచుతుందని తెలిసి దాన్ని ఏవగించుకున్న కుచేలుడు నిన్ను దర్శించాలనే ఆశతో, ఇది ఉంటే ఒక అవకాశం కలిగింది కదా, అది భార్య వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా ఆయనకి మనస్సులో ఉంది కృష్ణయ్యను చూడాలి అని. కానీ అంత దూరం వెళ్ళగలనా లేనా అనే కొంచెం సంశయం ఉండేది. భార్య ప్రోత్సహించిందనమాట. దర్శించాలనే ఆశతో తన వస్త్రంలో కొంచెం అటుకులు మూటగట్టుకుని నీ దగ్గరికి బయలుదేరాడు. అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. కృష్ణయ్య చెప్పారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. దీన్నే మనం అద్వైతంలో చెప్పాలి అంటే పత్రం అంటే మన శరీరాన్ని పరమాత్మకి అర్పించాలి, అది శరణాగతి. అవునా? పుష్పం ఇక్కడ హృదయాన్ని కూడా పరమాత్మకి అర్పించాలి. పత్రం పుష్పం ఫలం అంటే భక్తి అనే ఫలాన్ని. భక్తి ఉండాలి కదా, భక్తి అంటే మనస్సులోనే ఎప్పుడు కూడా పరమాత్మని భక్తితో కొలుస్తూ ఉండాలి. పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఇక్కడ శరణాగతి, కన్నీరు అన్నమాట. కన్నీటితోటి పరమాత్మని అభిషేకించాలి. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. అప్పుడే మనకి ముక్తి అనేది లభిస్తుంది. వీటిని పరమాత్మ
తనకి ఇమ్మన్నారన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, బాహ్యంగా దొరికే పత్రం పుష్పం అంటే ఇది బాహ్యంగా చూస్తే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు, పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోటి వెళ్ళకూడదు అని ఈ విధంగా చెప్పారనమాట. ఇది చాలా తక్కువతో ఉన్నదన్నమాట. అవునా? అందుకని పసిపిల్లల దగ్గర కూడా వెళ్ళొద్దంటారు. ఎందుకు? పసిపిల్లలంటే పరమాత్మతో సమానం, వాళ్ళకి ఏమీ ఆశ ఉండదు. కానీ అందుకని పరమాత్మతో సమానం కాబట్టి పసిపిల్లల దగ్గరికి ఖాళీ చేతులతో. అలా వృద్ధులు అంటే వాళ్ళు ఏది తమంతట తాము చేకూర్చుకోలేరు. వాళ్ళ వయస్సు ఎన్నో అనుభవాలతో కూడి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ఎంతో అవసరం. అందుకని వృద్ధుల దగ్గరికి కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. అర్థమైంది కదా ఇప్పుడు? సరే, మీకు అందరికీ అన్నీ తెలుసు, కానీ ఏదో మళ్ళీ నేను మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను అన్నమాట. దగ్గరికి బయలుదేరాడు. గతోయమాశ్చర్యమయీం భవత్పురీం గృహేషు సైభ్యా భవనం సమేయివాన్ ప్రవిశ్య వైకుంఠమివాపనిర్వృతిం తవాతి సంభావనయాతు కిం పునః. కుచేలుడు అద్భుతమైన ద్వారకా నగరాన్ని చేరుకుని రుక్మిణీదేవి భవనంలో ఉన్నావని తెలిసి లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో అతనికి సాక్షాత్ వైకుంఠంలోకి ప్రవేశించినంత అనుభూతి, ఆనందం కలిగింది. అప్పుడు నీవు కుచేలుడిని ఎంతో ఆదరంతో గౌరవించి సత్కారాలు చేయటంతో అతడు వర్ణనాతీతమైన ఆనంద పారవస్యాన్ని పొందాడు. పరమాత్ముడు మనని కౌగిలించింటే ఎలా ఉంటుందండి? ఒక్క దృష్టి చాలు కదా, అపారమైన ఆనందం కలుగుతుంది. ఇవన్నీ ఆత్మలోని మనం తెలుసుకోవాలన్నమాట. ప్రపూజితం తం ప్రియయా చ వీజితం కరే గృహీత్వా కథయః పురాకృతం యదింధనార్థం గురుదారచోదితై అపర్తువర్షం తదమర్షికానని. ఎన్నితో చక్కని అతిథి సత్కారాలు పొందిన కుచేలుడు హాయిగా ఆసనం మీద కూర్చుండగా నీ భార్య రుక్మిణీదేవి ఆయనకి వింజామర వీయసాగింది. అప్పుడు ఆమె చేతిలో ఉన్న వింజామరని తీసుకుని నీవే స్వయంగా వీస్తూ కుచేలుడితో చిన్నప్పుడు గురుకులంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేస్తూ ఇలా అన్నావు. మిత్రమా కుచేల, సాందీప మహర్షి భార్య మన గురుపత్ని ఒకనాడు కట్టెలు తీసుకురావడం కోసం మనల్ని అడవికి పంపింది. అది వర్షాకాలం కానప్పటికీ ఆ రోజు పెద్ద జడివాన కురిసింది. ఆ వర్షంలో మనం చిక్కుకుపోయాం అని అన్నాము. త్రపాజుషోస్మత్పృథుకం బలాదధ ప్రగృహ్యముష్టౌ సకృధాసితే త్వయా కృతం నన్వియతేతి సంభ్రమా ధ్రమా కిలోపేత్య కరం నిరోధతే. అధ్రమా అంటే కుచేలుడు తాను మూట కట్టుకుని కొచ్చిన అటుకుల్ని నీకు సమర్పించడానికి సిగ్గుపడ్డాడు. అది అంటే ఆ పరిస్థితులు అలా ఉంటాయన్నమాట. ఆయన వైకుంఠధామంలో ఉన్నాడు. ఆయనకి చిన్న చిరు అటుకులు ఇస్తే చిన్నబోతాడేమో, అందుకనే కృష్ణయ్య చెప్పారన్నమాట, పత్ర పుష్పం ఫలందోయం అని. ఇలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు కదా, మరి అందుకని ఆయనకి ముందే తెలుసు. అది గమనించిన నీవు అతని మూటను బలంగా లాక్కొని అందులోని ఒక పిడికడు అటుకుల్ని తిని రెండవసారి తీసుకోబోయావు. వెంటనే రుక్మిణీదేవి నీ దగ్గరికి వచ్చి చాలు చాలు, ఇప్పటికి తిన్నది చాలు అని నిన్ను వారిస్తూ నీ చేయి పట్టుకుని ఆపింది. కృష్ణయ్య భక్తేషు భక్తేన సమానితస్త్వయా పురీం వసన్నీకనిసా మహాసుఖం బతాపరే ద్యుద్రవిణం వినాయయౌ విచిత్రరూపస్థవ ఖల్వనుగ్రహ. అనుగ్రహ అన్నమాట. స్వామి, నీవు భక్తుల మీద చూపే ప్రేమానురాగాలు అపారంగా అనిర్వచనీయంగా ఉంటాయి. నీతో మర్యాదలు పొందిన కుచేలుడు
ఆనాటి రాత్రి ద్వారకా నగరంలో సంతోషంగా గడిపి మర్నాడు ఉదయం నీ నుంచి ఏమీ ఆశించక నిర్వికారంగా తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. నీ దివ్యానుగ్రహం ఎంతో విచిత్రంగా ఉంటుంది కదా స్వామి అన్నారు. యది హ్యాయాచిష్యమదాస్యదచ్యుతో వదామి భార్యాం కిమితి వ్రజన్నసో త్వదుక్తలీలాస్మితమగ్నధీపున క్రమాదపశ్యన్ మణిదీప్రమాలయం. అయ్యో, నా భార్య కోరినట్లు నేను సిరి సంపదల్ని ప్రసాదించమని అడిగి ఉంటే కృష్ణుడు నాకు ఇచ్చేవాడు. ఏమీ అడగకుండా వచ్చేసానే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా భార్యకి ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుంటూ తన ఇంటికి వెళ్ళసాగాడు కుచేలుడు. అతడి మనస్సులో నీ మాటలు, నీ చేష్టలు, నీ చిరునవ్వు, నీ దివ్యసుందర రూపం స్థిరంగా నిలిచిపోయాయి. క్రమంగా కుచేలుడు తన ఇంటికి వెళ్ళి అక్కడ దివ్యమైన మణుల కాంతితో ప్రకాశిస్తున్న ఒక అద్భుత భవనాన్ని చూశాడు. కిం మార్గ విభ్రంస ఇతి భ్రమణ్ క్షణం గృహం ప్రవిష్ట సదదర్శ వల్లభాం సఖీ పరీతాం మణిహేమభూషితాం బుబోధ చ త్వత్కరుణాం మహాద్భుతం. అంటే ఇదేమిటి, నేను దారి తప్పి ఇక్కడికి వచ్చానా అని కాసేపు చింతించి కొద్దిసేపటికి ఇది తన ఇల్లే అని, దీని రూపురేఖలు ఇలా మారిపోయాయేమిటి అని అనుకుంటూ లోపలికి ప్రవేశించాడు కుచేలుడు. లోపలికి వెళ్ళగానే అందమైన మణిహారాల్ని ధరించి చెలికత్తెలతో సేవలందుకుంటున్న తన భార్యను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. తన జీవితం ఇంత వైభవంగా మారడానికి కారణం నీ దివ్య కరుణా కటాక్షమేనని గ్రహించాడు. సరత్నశాలాసు వసన్నపి స్వయం సమున్నమద్భక్తిభరోమృతం యయో త్వమేవ మా పూరితభక్తవాంఛితో మరుత్పురాధీసహరస్వమే గదాన్. నీ అనుగ్రహంతో మణిమయ సౌధంలో నివసిస్తున్నప్పటికీ ఆ కుచేలుడిలో నీ మీద ఉన్న భక్తి ప్రపత్తులు ఏమాత్రం చెక్కు చెదరలేదు. అలా ఆనందంగా జీవితాన్ని గడిపి చివరి కథడు మోక్షాన్ని పొందాడు. ఆ విధంగా భక్తుల కోరికలు తీర్చే గురువాయూరు నాథ, దయచేసి నా రోగాల్ని పోగొట్టి నన్ను రక్షించు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.